కాంగ్రెస్ పార్టీ బేజారవుతుంది. గులాబీ నేతలు గుబులు పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కారు స్పీడ్ తగ్గిన తర్వాత కొన్ని చోట్ల టైర్లు పంక్చర్ అయిన తర్వాత తెలంగాణ భవన్ వద్ద సందడి తగ్గింది. ఆలోపే గులాబీ బాస్ కేసీఆర్ కాలు ఫ్రాక్చర్ కావడం, కొన్నాళ్ల వరకు కోలుకోలేకపోవడం, ఈలోపే కాంగ్రెస్ దూకుడు ప్రదర్శించడం, అసెంబ్లీ లోపల బయట కారు పార్టీ నేతలను కంగారెత్తించడంతో గులాబీ క్యాడర్లో ఒక రకమైన గుబులు మొదలైంది. ఆ తర్వాత పెద్ద నాయకులుగా పేరున్న నాయకులందరూ క్యాడర్ కు ఎంత భరోసా ఇస్తున్నా, నేతలను ఎంత కాపాడుకోవాలని ట్రై చేస్తున్నా ఎక్కడో చోట ఇబ్బందులు తప్పడం లేదు గులాబీ నేతలకు. అందుకే కొందరు కారు దిగి హస్తానికి షేక్ హ్యాండ్ ఇస్తుంటే, ఇంకొందరు పార్టీ మారుతామంటూ లీకులిస్తున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికలు ముగిసి సభలో సంబరం తగ్గి కాస్త రిలాక్స్ అవుదామనుకుంటున్న లోపే పార్లమెంట్ ఎన్నికలు పరిగెత్తుకొస్తున్నాయి. ఎంపీ సీట్లకు పొట్లు పడే సమయం ముంచుకొచ్చేస్తుంది. బీజేపీ ఇప్పటికే 9 సీట్లను ఖరారు చేయగా అటు కాంగ్రెస్ ఆ పనిపైనే కసరత్తు చేస్తుంది. ఇక బీఆర్ఎస్ కూడా ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూనే అభ్యర్థుల కోసం అన్వేషించే పనిలో నిమగ్నమైంది. ఎంత విచిత్రం అంటే, ఒకప్పుడు గులాబీ పార్టీ నుంచి పోటీ అంటేనే పోటీ పడే నాయకులు ఇప్పుడు ఆ పోటీ అంటేనే భయపడుతున్నారు. అమ్మ బాపోయ్ అంటూ అడుగులు వెనక్కి వేస్తున్నారు. ఇప్పటికీ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి తాను పోటీ చేయడం లేదంటూ క్లారిటీ ఇచ్చేగా మరికొందరు ఆ దారిలో నడిచేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఎందుకు బీఆర్ఎస్ కారు ఏమైంది? స్టీరింగ్ సీటు చిరిగే పరిస్థితి వస్తుందా? ఒకప్పుడు ఓవర్లోడ్తో ఉన్న కారు ఇప్పుడు లీడర్ల కోసం ఎందుకు ఎదురు చూస్తుంది? విధి వైపరీత్యమా? కాలం పెట్టిన పరీక్ష? ఏమో, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది మూగగా చూస్తున్న ఆ తెలంగాణ భవన్ మాత్రమే. గులాబీ పార్టీలో ఈ రకమైన గుబులు ఎందుకు వచ్చింది? నేతల కోసం ఎందుకు అన్వేషించాల్సి వచ్చింది? ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ రాములు అయితే లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాములు, గులాబీ పార్టీకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అసలు నేతలు ఎందుకు గులాబీ పార్టీపై ఎక్కువ మక్కువ చూపించడం లేదు? రాములు, అసలు గులాబీ పార్టీలో ఈ రకమైన గుబులు ఎందుకు వచ్చింది అనేది పూర్తి డీటెయిల్స్ అయితే మా బ్యూరో చీఫ్ రాములు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాములు, చెప్పండి. రాములు, గులాబీ పార్టీలో ఒక రకమైన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఒకప్పుడు గులాబీ పార్టీ అంటే ఆసక్తి చూపే నాయకులు ఇప్పుడు గులాబీ పార్టీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటారు? డీటెయిల్స్ ఏంటి? ఏదైతే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఈరోజు వైపు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు పెద్ద ఎత్తున పోటీకి సిద్ధమవుతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీలో ఒక ఇంతైన పరిస్థితి నెలకొందని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే గత 10 ఏళ్ల కాలం పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేవలం 39 మంది ఎమ్మెల్యేలతో సరిపెట్టుకో ప్రధాన ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాల్సి వస్తుంది. అయితే రానున్న లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు పెద్ద
సవాలుగా మారాయని చెప్పి అనుకోవాలి. అసలు పోటీ చేయడానికే సిట్టింగ్ ఎంపీలు చాలా మంది ఎవరు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం 2019లో అధికారంలో ఉన్నప్పుడే 17 ఎంపీ స్థానాలకి 9 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఎన్నికల్లో స్వయానా కేసీఆర్ తలైరాలు కల్వకుంట్ల కవిత నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్. ఈ 2 సీట్లు కూడా ఉత్తర తెలంగాణలో ఈ 2 సీట్లు కూడా బాగా బలమైన టీఆర్ఎస్ పార్టీకి ఉన్నప్పటికీ కూడా 2 సీట్లు ఓడిపోవడం జరిగింది. మొత్తం 17 స్థానాలకి కేవలం 9 పార్లమెంటు స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈసారి 17 స్థానాలకి పట్టుమని 17 మంది కూడా అభ్యర్థులు దొరికే పరిస్థితి కనబడుతుందని చెప్పి టీఆర్ఎస్ చర్చ నడుస్తా ఉంది. చాలా మంది సిట్టింగ్ ఎంపీలు కూడా పోటీ చేసేందుకు నిరాసక్తి చూపిస్తున్నారు. చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మొన్న జరిగిన తెలంగాణ భవన్ లో జరిగిన చేవేళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో రంజిత్ రెడ్డి పేరు ఖరారు చేసినప్పటికీ ఆయన పార్టీ అధినేత కేసీఆర్ కే స్పష్టంగా నేను పోటీ చేయను అని చెప్పి స్పష్టంగా తేల్చి చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇంకా వేరే మనం చూసుకుంటే ఒకసారి చేవేళ్లతో పాటు ఖమ్మము నామా నాగేశ్వరరావు ప్రస్తుతం క్యాండిడేట్ గా సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అతను కూడా పోటీకి అంటున్నాడు. అదేవిధంగా మహబూబాబాద్ లో మాలోత్ కవిత సిట్టింగ్ ఎంపీగా ఉంది, ఆమె కూడా పోటీకి సస్యంగా ఉంది. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ మాత్రం ఇప్పటికే బీజేపీ బూటికి వెళ్లి మళ్ళీ బీజేపీ తరఫున పోటీ చేసేందుకు టికెట్ తెచ్చుకున్నాడు. అదేవిధంగా మహబూబ్నగర్ మన్నే శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులైన మన్నే జీవన్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేరారు. ప్రస్తుతం మహబూబ్నగర్ లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అతను పోటీ చేస్తున్నాడు. ఇప్పుడు మన్నే శ్రీనివాస్ రెడ్డి కూడా నెక్స్ట్ ఎంపీకి పోటీ చేస్తారా లేదనేది మాత్రం డైలమాలో పడిందని చెప్పుకొని దాదాపు ఆయన పోటీ చేయకుండానే ఉండే అవకాశాలు కనబడతా ఉన్నాయి. దాంతో పాటు నాగర్ కర్నూలు ఎంపీగా ఉన్న రాములు ఆయన కూడా బీజేపీ, ఆయన కొడుకుతో పాటు ఆయన బీజేపీలో చేరి ఆయన కొడుకు భరత్ నాగర్ కర్నూలు బీజేపీ టికెట్ తెచ్చుకున్నారు. దాంతో పాటు వరంగల్ పశువు దయాకర్, అదేవిధంగా మెదక్ కొత్త ప్రభాకర్ రెడ్డి స్థానంలో దుబ్బాక ఎమ్మెల్యేగా మెదక్ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా అయ్యారు. తనతో పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ నేతకాలి వెంకటేష్ అతను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ఈ 9 సిట్టింగ్ ఎంపీల పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇక మిగతా మల్కాజ్గిరి కానీ సికింద్రాబాద్ కానీ అదేవిధంగా నల్గొండ భువనగిరి ఆదిలాబాద్ ఇలాంటి పరిస్థితుల్లో కూడా చాలా మంది నేతలు మాజీ ఎమ్మెల్యేలను మాజీ ఎమ్మెల్సీలను మళ్ళీ ఇప్పుడు పోటీకి నిలబడాలని చెప్పి అధిష్టానం ఆశిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఖమ్మం నామా నాగేశ్వరరావు కూడా పోటీకి అయిష్టంగా ఉంటే వాళ్ళ పార్టీ మారే ఆలోచనలో కూడా ఉన్నట్టు పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం ఎంపీగా అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే మెట్ట నాగేశ్వరరావు, అదేవిధంగా మహబూబాద్ ఎంపీగా రేగ పిడపాక మాజీ ఎమ్మెల్యే రేగ కాంతరావు ఇద్దరు కూడా పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్ధమని చెప్పి భావిస్తున్నారు. అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాసరావు తలడు తలసాని సాయికిరణ్ కూడా పోటీకి సత్యంగా అంటున్న నేపథ్యంలో అక్కడి నుంచి కొత్త క్యాండిడేట్ రంగంలోకి దింపే అవకాశం ఉంది. అదేవిధంగా మల్కాజ్గిరి నుంచి ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డిని పోటీ చేస్తారని చెప్పి మొదటి నుంచి భావించిన అతను కూడా వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఈ విధంగా ఇటు చేవెళ్లలో రంజిత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా నేను పోటీ చేయనని చెప్పి, ఎందుకంటే మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ మాజీ మంత్రి ప్రస్తుతం భర్త మహేందర్ రెడ్డి సతీమణి పట్నం సునీతా మహేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్, ఆమెకు రేపు చేవేళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ ఖరారవుతున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య వ్యాపార సంబంధాలు స్నేహ సంబంధాలు వాళ్ళు క్లాస్మేట్స్ ఉన్న ఈక్వేషన్ దృష్ట్యా పోటీ చేయను పార్టీలో ఉంటాను కానీ పోటీ చేయను అని చెప్పి రంజిత్ రెడ్డి తెగేసి కేసీఆర్ కు చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల్లో చేవేళ్లలో కూడా ఇప్పుడు కొత్త క్యాండిడేట్ కోసం అన్వేషణ జరుగుతూ ఉంది. దాంతో పటోళ్ళ కార్తిక్ రెడ్డి లేకపోతే మాజీ ఎమ్మెల్సీ గుజరాత్ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వరు లేదా అతని తనయుడు కాసాని వీరేష్, ఈ 2 పేర్లను కూడా పార్టీ క్షుణ్ణంగా ఆలోచిస్తా ఉంది. నాగర్ కర్నూలులో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో పాటు డాక్టర్ చెన్నయ్య నాగర్ కర్నూలులో ఒక వైద్యశాల ఉంది, ఆయనకు డాక్టర్ చెన్నయ్య పేరును పార్టీ జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి లేదా దేవరకట్ల మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి పేరును పార్టీ ఆలోచిస్తా ఉంది. నల్గొండలో ఏదైతే భూపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తనయుడు సోదరుడు కజర్ల కృష్ణారెడ్డి ఉన్నారు, అతని పేరును లేదా ప్రస్తుతం తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి పేరును ఆలోచిస్తా ఉంది. భువనగిరిలో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. ఈ విధంగా 17 పార్లమెంట్ లో కూడా 17 మందికి బలవంతంగా పోటీ చేయించేందుకు ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ కసరత్తు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వైపు దేశంలో మళ్ళీ బీజేపీ వచ్చేందుకు 3వసారి ప్రధాని నరేంద్ర మోడీ అయ్యేందుకు బీజేపీ పెద్ద ఎత్తున తెలంగాణపై భారీ ఆశలు పెట్టుకుంది. దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే
కర్ణాటక తర్వాత తెలంగాణలోనే 10 నుంచి 12 స్థానాలు గెలవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున కృషి చేస్తా ఉంది. ఈ రెండు జాతీయ పార్టీలు కూడా పార్లమెంట్ ఎన్నికలపై సీరియస్ గా దృష్టి సారిస్తే బీఆర్ఎస్ మాత్రం ఇంకా క్యాండిడేట్ అభ్యర్థుల వేటలో ఉంది. అభ్యర్థులు చాలా మంది ప్రకటించేందుకు కూడా వెనకంజ వేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రకటించినాక కూడా మళ్ళీ పార్టీ మారితే ఇంకా అప్రతిష్ట పాలవుతాం. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి అసెంబ్లీ నుంచి మైనపల్లి హనుమంతరావు పేరును బీఆర్ఎస్ పార్టీ అధినేత ఎన్నికలకు ముందు ప్రకటించినప్పటికీ టికెట్ ప్రకటించిన తర్వాత ఆయన పార్టీ మారడం, ఆ పరిణామాలు చోటు చేసుకొని అక్కడ కాంగ్రెస్ నుంచి మళ్ళీ ఆయన పోటీ చేయడం వంటి పరిణామాల అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఈ టికెట్ల ఎంపిక ప్రక్రియతో పాటు అభ్యర్థుల ప్రకటన కూడా ఆశతూచి వివరించేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తుంది. దీపిక, రాములు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది ఇతర పార్టీలకు వెళ్తుంటే మరికొంతమంది కూడా బీఆర్ఎస్ పార్టీకి హ్యాండ్ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఇవన్నీ చూస్తుంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఏదైనా ఎన్నికల్లో కావచ్చు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటుందా తెలంగాణలో? ఆ పరిస్థితి కనిపిస్తుందా తెలంగాణలో? అంటే ప్రస్తుతం ఈ లోక్సభ ఎన్నికలు అనేది రెండు జాతీయ పార్టీల మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఎందుకంటే తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి. బీజేపీ గత ఎన్నికల్లో 4 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ గత పార్లమెంట్ ఎన్నికల్లో 3 ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఎంఐఎం 1, మిగతా 9. ఎందుకంటే అధికారంలో రెండోసారి మంచి మెజార్టీ 80 స్థానాలకు పైగా రెండోసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ అప్పుడు కేవలం 17 సీట్లకు కేవలం 9 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. కాబట్టి ఇప్పుడు అధికారంలో లేకుండా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు గెలుస్తాయనేది లెక్కేం. కానీ అసలు పోటీ చేయడానికి చాలా మంది వెనుకంజ వేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గెలువము కొన్ని డబ్బులు కూడా వృధా అవుతాయి కాబట్టి కోర్టు ఖర్చు పెట్టి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన కూడా బీఆర్ఎస్ లో చాలా మంది నియమించబడ్డారు. కాబట్టి సిట్టింగ్ ఎంపీలో ఇప్పటికే 3 పార్టీ మారేందుకు రెడీ ప్రచారం జరుగుతూ ఉంది. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా కాపాడుకునే దిశగా చేస్తున్నప్పటికీ కూడా ఏ మేరకు వాళ్ళు నిలబడతారు, ఏ మేరకు నిలబడరు అంటే ఆ యోచనలో బీఆర్ఎస్ పార్టీ అధినేతతో పాటు మన కొంతమంది ముఖ్య నేతలు కూడా ఆశిస్తున్నారు. ఎప్పటికప్పుడు అభ్యర్థులతో మాట్లాడటం అలాంటి పరిణామాలు చేస్తున్నారు. మా వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ బీజేపీలోకి వెళ్తారు, వరంగల్ బీజేపీ క్యాండిడేట్ అవుతారని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా రమేష్ పిలిపించి మాట్లాడడం జరిగింది. నిన్న నల్గొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి నేపథ్యంలో నిన్న సైదిరెడ్డిని కానంపూర్ సైదిరెడ్డి పిలిచి ఈ రోజు నిన్న తెలంగాణ భవన్ పిలిచి కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఎవరి మీద వార్తలు వస్తే వాళ్ళందరూ కూడా పిలవటం, మాట్లాడటం, ఉన్న ప్రయత్నాలు చేయడం తప్ప వాళ్ళు నిజంగా వాళ్ళు నిఖార్సుగా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటారా, టీఆర్ఎస్ పార్టీ అధినేత కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్తే నా మాటలకు నమ్మబడి ఉంటారా అనేది మాత్రం అనుమానం నెలకొన్నది. దీపిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.